హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 10వ తరగతి వర్షాలు అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. డాక్టర్ వానమామలై వరదాచార్యులు అనేటువంటి వారు రచించారనమాట ఈ యొక్క లెసన్ని, ఈ యొక్క పద్యాన్ని. చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? చిత్రంలో వచ్చేసి పిల్లలు వానలో తడుస్తూ కాగితపు పడవల్ని వదులుతూ ఉన్నారనమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? మేము అవును, వర్షంలో తడిసి ఈ విధంగా కాగితపు పడవల్ని వదిలాము. తర్వాత వచ్చేసి వర్షం పడుతుంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చెప్పండి. వర్షం పడుతుంటే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి వర్షంలో తడుస్తూ వర్షాన్ని ఆనందిస్తున్నారు. మరియు ఒక అమ్మాయి వచ్చేసి నీటిలో కాగితపు పడవను వచ్చేసి వదులుతూ ఉందన్నమాట, వదులుతూ కనిపిస్తూ ఉంది. వర్షపు చినుకులు ఎట్లా పడుతున్నాయి? వర్షపు చినుకులు వచ్చేసి తలంబ్రాలు మాదిరిగా పడుతూ ఉన్నాయన్నమాట. అందరి యొక్క ముఖాలు ఎట్లా ఉన్నాయి? అందరి యొక్క ముఖాలు పువ్వులు లాగా విచ్చుకున్నాయన్నమాట. అంటే నవ్వుతూ ఉన్నారనమాట, పిల్లలు సంతోషంగా ఉన్నారు అని అర్థము. వర్షపు నీరు ఎలా ప్రవహిస్తూ ఉన్నది? వర్షపు వాగులు కోడెనాగులై వంకలు, తర్వాత వచ్చేసి వంకలు పాలదారలై ప్రవహిస్తూ పొంగి పొర్లుతూ ఉన్నాయన్నమాట. ఎద్దులు ఏం చేస్తున్నాయి? వర్షం పడుతుంటే ఎద్దులు వచ్చేసి కొమ్ములతో కుమ్ముతూ, తర్వాత వచ్చేసి మట్టిని ఎగజిమ్ముతూ రంకెలు వేస్తూ ఉన్నాయన్నమాట. ఆవులు బర్రెలు ఎలా కనిపిస్తూ ఉన్నాయి? ఏం చేస్తున్నాయి? ఆరవేసినటువంటి చీరల వలె కనిపించేటువంటి ఆవులు తూర్పు వైపు మేస్తూ ఉన్నాయన్నమాట. నడుస్తున్నటువంటి నల్లని కొండరాళ్ల వలె కనిపించేటువంటి బర్రెలు పడమటి వైపు మేస్తూ ఉన్నాయి. రైతు ఎలా కనిపిస్తూ ఉన్నాడు? ఎందుకు? తర్వాత వచ్చేసి రైతు తాటికమ్మతో చేసినటువంటి గొడుగును పట్టుకుని రైతు తన పొలం అనేటువంటి సామ్రాజ్యానికి చక్రవర్తిలా వెలుగుతూ ఉన్నాడనమాట. చేతిలో ములుగర్రను పట్టుకుని, ముళ్ళుతో కూడినటువంటి కర్రను పట్టుకుని అతడు పశుపతి వలె శివుడు అనిపిస్తున్నాడు, శివుడు వలె ఉన్నాడనమాట. చేతిలో దండము ధరించి కరువును పోగొట్టేటువంటి యముడిలాగా కనిపిస్తూ ఉన్నాడు. వానలు పడకుంటే మనకు ఏం జరుగుతుంది? వానలు పడకుంటే మన యొక్క పంటలు పండవు, జీవులకు నీరు అనేటువంటిది అందదు. తర్వాత వచ్చేసి నీరు లేకపోతే సర్వజీవరాశులు ఉండవు. సో ఈ విధమైనటువంటి సహజంగా ఉండేటువంటి ఆన్సర్ ఇది. తర్వాత వచ్చేసి గేమ్లోని ప్రాస పదాలు గుర్తించి రాయండి. ఇక్కడ వచ్చేసి ఉరిమింది, మెరిసింది, విసిరింది. తర్వాత వచ్చేసి ఇక్కడ వాగులు తోగులు. తర్వాత వచ్చేసి పాఠాన్ని చదవండి. పాఠం ఆధారంగా కవి వేటిని పోల్చాడో చూద్దాము. కోడె నాగులు వచ్చేసి ఉరికే వాగులు, గండశిలలు గేదెలు, పచ్చిక కోకతో పోల్చాడు, కాపు ఛత్రపతితో పోల్చాడు, క్షీరధారలు వచ్చేసి పారే తోగులు మాదిరిగా ఆయన వచ్చేసి వివరించడం జరిగింది. చూడండి, కోడెనాగులు ఊరికే వాగులు, పచ్చిక కోకతో పోర్చాడు, క్షీరధారలు పారే తోగులు, తర్వాత వచ్చేసి కాపు ఛత్రపతి కండశిలలు గేదెలు, తర్వాత వచ్చేసి క్షీరధాలంటే పాల వలె సెలయేరు ఏమైనా పారుతూ ఉందా అన్నట్టుగా ఉన్నదనమాట. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇక్కడ వచ్చేసి వాన పడుతుంటే మీకు ఏం చేయాలనిపిస్తుంది? మనకు వచ్చేసి వాన పడుతుంటే వర్షంలో బాగా తడవాలనిపిస్తుంది, చిన్న చిన్న పడవలు అందులో వదలాలనిపిస్తుంది. వాన పడ్డప్పుడు మీ ఇంటి బయట వీధులు ఎట్లా ఉంటాయి? వాన పడ్డప్పుడు ఇంట్లో కాస్త ఊరుస్తూ ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ఊరుస్తూ ఉంటుంది. ఇంటి బయట వచ్చేసి వీధుల్లో మొత్తం వచ్చేసి బురద నీళ్లతో నిండిపోయి ఉంటుంది. తర్వాత వచ్చేసి కవి వాన చినుకులను దేనితో పోల్చాడు? ఎందుకు? ఆయన వచ్చేసి కవి వాన చినుకులను వచ్చేసి తలంబ్రాలుగా పోల్చాడు. ఎందుకంటే భూమి ఒక రాణిగాను ఆ రాణి తలపైన చినుకులు పడుతున్నట్లుగా పోల్చాడు. తర్వాత వచ్చేసి చినుకులు వచ్చేసి తలంబ్రాలుగా పడుతున్నట్టు పోల్చాడు అనమాట. వానకు రైతుకు గల సంబంధం గురించి రాయండి. వచ్చేసేసి వానకు రైతుకు సంబంధం ఉంది. వర్షాలు పడితే భూమి తడుస్తుంది. భూమి తడవడం వలన వచ్చేసి వేసినటువంటి విత్తనాలు మొలకెత్తి పంట బాగా పండి చేతికి వస్తుందన్నమాట. సో కాబట్టి రైతు అనేటువంటి వాడు వానకి రైతుకు చాలా మంచి అన్యోన్యమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉన్నది. క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. సారాంశాన్ని అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు వర్షాలు అనేటువంటి సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అని ఇస్తారనమాట. భూమాత ఒక రాణి, ఆమె తలపై వర్షపు నీళ్లు తలంబ్రాలుగా పడుతూ ఉన్నాయి. మేఘాలు వచ్చేసి కలిసి
కలిసినప్పుడు రెండు కత్తులు కలిసినట్లుగా ఉరుములు ఉరిమింది. తర్వాత వచ్చేసి మెరుపులు మెరిశాయి. ఆ కాంతికి కళ్ళు మెరిసిపోయాయి. వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది. కరువును వచ్చేసి పోగొడుతుంది. వాగులు కోడెనాగులై, వంకలు పాలధారలై ప్రవహిస్తూ పొంగి పొర్లుతూ ఉన్నాయన్నమాట ఆ వర్షం నీళ్లు. వర్షానికి తడిసినటువంటి నేల పచ్చదనంతో నిండింది. అది భూదేవికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా ఉంది. వర్షం పడుతుంటే ఎద్దులు కొమ్మలతో కుమ్ముతూ మట్టిని ఎగజిమ్ముతూ రంకెలు వేస్తూ ఉన్నాయి. నెమలి సంతోషంతో పురివిప్పి అందంగా నాట్యం చేస్తూ ఉన్నది. ఆరవేసినటువంటి చీరల వలె కనిపించేటువంటి ఆవులు తూర్పు వైపు మేస్తూ ఉన్నాయి. నడుస్తున్నటువంటి నల్లని కొండరాళ్ల వలె కనిపించేటువంటి బర్రెలు పడమటి వైపు మేస్తూ ఉన్నాయన్నమాట. వర్షానికి తాటికమ్మతో చేసినటువంటి గొడుగును పట్టుకుని రైతు వచ్చేసి సామ్రాజ్యానికి చక్రవర్తి లాగా వెలుగొలుతూ ఉన్నాడు అనమాట. చేతిలో ములుగర్రను అంటే ముళ్ళుతో కూడినటువంటి కర్రను పట్టుకుని ఉన్నాడనమాట. అతడు పశుపతి వలె శివుడిలాగా కనిపిస్తున్నాడు. చేతిలో దండము ధరించి కరువును పోగొట్టేటువంటి యముడిలాగా కనిపిస్తూ ఉన్నాడు అనమాట. యముడిలాగా కనపడుతూ ఉన్నాడు అనమాట. తర్వాత క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గతంలో ఆడినటువంటి ఆటలు ఇప్పుడు లేవు. ముందు గిల్లి దండ, గచ్చకాయలు, ఓమన గుంతల పీట, తర్వాత వచ్చేసి చెమ్మ చెక్క, దాగుడు మూతలు, పాచికలు, తొక్కుడు బిళ్ళ, రింగులాట, తాడాట ఆనేకునేవాళ్ళం అనమాట. అంటే ఇవన్నీ వచ్చేసి కొన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏంటంటే వాటి పేర్లు మనకు సరిగ్గా తెలియవు అనమాట. ఈ రోజుల్లో పిల్లలు టీవీ, సెల్ ఫోను, ల్యాప్టాప్లతోనే వచ్చేసి ఏం చేస్తున్నారు, గడుపుతూ ఉన్నారు. ఏ ఆటలు ఆడాలన్నా టీవీ, కంప్యూటర్లతోనే ఆడుకుంటున్నారు. సో ఈ విధంగా వచ్చేసి ఏమైపోతుంది, శారీరకంగా శ్రమ కలిగించని ఆటలనే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్లతోనే గడుపుతూ ఉన్నారు. అందుకే కంటి చూపు పాడై చిన్నతనంలో అద్దాలు వాడుతున్నారు. కాబట్టి శారీరక శ్రమను కలిగించేటువంటి ఆటలను ఆడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గతంలోని కొన్ని ఆటల పేర్లని రాయండి. గతంలో గిల్లిదండ, తర్వాత వచ్చేసి గచ్చకాయలు, ఓమన గుంతల పీట, తర్వాత వచ్చేసి చెమ్మ చెక్క, తాగుడు మూతలు, పాచికలు, తోక్కుడు బిళ్ళ, రింగులాట, తాడాట ఆడుకునేటువంటి వారు. ఈ కాలంలో పిల్లలు వేటి ద్వారా ఆటలు ఆడుతున్నారు. శారీరకంగా శ్రమను కలిగించనేటువంటి ఆటలనే ఆడుతూ ఉన్నారు. ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్లలోనే ఉన్నటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారు. కంటి చూపు ఎందుకు పాడవుతున్నది? కంటి చూపు ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్లలోనే కూర్చొని ఉండడం వలన కంటి చూపు అనేటువంటి పాడవుతూ ఉన్నది. ఆరోగ్యాన్ని ఎట్లా పొందాలి? శారీరక శ్రమను కలిగించేటువంటి ఆటలను ఆడాలి. అప్పుడే ఆరోగ్యం అనేటువంటిది పొందగలుగుతాము. పై పేరా ద్వారా మీరేం తెలుసుకున్నారు? తర్వాత వచ్చేసి ఆటలు ఆడటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనాలను గురించి తెలుసుకున్నాము. తర్వాత క్రింది గేయాన్ని వచ్చేసి పొడిగించి రాయండి. ఇక్కడ వచ్చేసి పోదాం పోదాం పల్లెకు పోదాం, పల్లెను చూసి పరవశించుదాం, చుట్టూ ఎత్తుగా కొండలుంటవి, పచ్చ పచ్చని పొలాలుంటవి అని వాళ్ళు ఇచ్చారు. మనం వచ్చేసి నాకు తెలిసింది నేను రాశాను, మీకు తెలిసింది మీరు కవిత్వాన్ని మీరు రాయండి. చెరువులు, బావులు ఉంటవి, పచ్చ పచ్చని పంటలు, తోటలు చూసి ఆనందించి అక్కడ ప్రకృతి అందాలను ఆనందించి మరల పల్లెకు పోదాము అని నేను రాశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి భాషాంశాలు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. గీత గీసినటువంటి పదాలకు అర్థాట రాయండి, అర్థాలను రాయండి, అర్థాలు, తర్వాత వచ్చేసి అర్థాలు అనేటువంటిది రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్లు, చేమలు, కొండలు, వాగులతో ఈ వసుధ ఎంతో అందంగా కనిపిస్తున్నది. వసుధ అంటే భూమి అనమాట. మయూరము పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నది. మయూరి అంటే వచ్చేసి ఇక్కడ మనకు మయూరము పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నది నెమలి. తర్వాత వచ్చేసి కాడికి రెండు వైపులా వృషభాలు కనపడుతున్నాయి. ఇది వచ్చేసి ఎద్దులు అని అర్థము. తర్వాత వచ్చేసి క్రింది పదాలు సొంత వాక్యాలలో ఉపయోగించి రాయండి. గడగడ, వర్షంలో తడిసి గడగడ వణుకుతూ ఉన్నాము. తర్వాత వచ్చేసి చకచక, రోడ్డులో చకచక నడుస్తూ ముందుకు వెళ్తున్నాము అనేటువంటిది రాశాను. క్రింది ప్రకృతులను వికృతులు రాయండి. ప్రకృతులకు వికృతి రాయండి. నాట్యము, నెట్టువ, స్నానము, తానము,
పశువు పశువు నార్మల్ పశువు ఈ విధంగా వచ్చేసి ప్రకృతి వికృతులు మనము చూసాము. తర్వాత వ్యాకరణాంశాలు అనేటువంటి చూద్దాము. కింది పదాలను విడదీసి రాయండి. ఇక్కడ వచ్చేసి బలం ఎవ్వడు, బలము ప్లస్ ఎవ్వడు. తర్వాత సురేంద్ర, సురా ప్లస్ ఇంద్ర, తోయంబైన, తోయంబు ప్లస్ అయినా. తర్వాత క్రింది పదాలను వచ్చేసి కలిపి రాయండి. జనులకు ప్లస్ అడ్డము, జనులకు అడ్డము. చేలకు 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 ప్లస్ ఇవి, చేలకివి. తర్వాత వచ్చేసి తానములు ప్లస్ ఆడి, తానములాడి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాక్యాలను వచ్చేసి సూచించినటువంటి కాలంలోకి మార్చండి. ఇక్కడ వచ్చేసి నెమలి నాట్యం చేస్తున్నది. నెమలి ఇక్కడ వచ్చేసి భూతకాలంలో రాయమని ఇచ్చినారు. నెమలి నాట్యం చేసింది. రైతు పొలానికి వెళ్ళాడు, వర్తమాన కాలంలో రాయండి. రైతు పొలానికి వెళ్తూ ఉన్నాడు. ఆవులు గడ్డి మేస్తూ ఉన్నాయి, భవిష్యత్ కాలంలో రాయండి. ఆవులు గడ్డి మేస్తాయి అనేటువంటిది భవిష్యత్ కాలంలో మనము రాసామన్నమాట. ఈ విధంగా మనం వచ్చేసి గ్రామరు వ్యాకరణాంశాలు అనేటువంటిది తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చేసి తానములాడి అని ఇచ్చినారు, తానమాడి అని కూడా రాయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి తానమాడి అని కూడా రాసుకోండి మీరు. తానములాడి అని ఇచ్చినాము, తానములాడి లేదా తానమాడి అని కూడా రాసినా కానీ మనకు వచ్చేసి తానములు ప్లస్ ఆడి అనేటువంటిది వస్తుంది.